వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆయన భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ ఉద్దండరాయనిపాలెంకి చెందిన జగదీష్ అనే వ్యక్తి లేఖ రాశారు. 2019 ఎన్నికలకు ముందు నందిగం సురేష్కు కొంత డబ్బు ఇచ్చానని, తిరిగి ఇవ్వాలని అడిగినందుకు హత్యాయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అనుచరులతో పలుమార్లు చంపేందుకు కుట్రలు పన్నారని లేఖలో పేర్కొన్నారు. తనకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి హాని కలిగినా దానికి నందిగం సురేష్ దంపతులే బాధ్యులని లేఖలో రాశారు. ఊర్లో ఉండనీయకుండా ఏడాది నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఏం బెదిరిస్తారు మీరు ఎన్నాళ్ళని బెదిరిస్తారు, ఎంతమందిని బెదిరిస్తారు? మాట్లాడితే ఏం చేస్తావు నువ్వు? చంపుతానంటావా? నరుగుతానన్నావు కదా, నువ్వేం చేస్తావు? మాస్ రేపింగ్ చేపిస్తావు నువ్వు. ఎవరితో మాస్ రేపింగ్ చేసి నువ్వు వీడియోలు నువ్వు క్యాప్చర్ చేసి నన్ను నీ కాళ్ళ కింద పెట్టుకుంటావు? చెప్పు. డబ్బులు తీసుకుంటావు, ఎగ్గొడతావు, అడగకూడదు, ఇళ్ల మీదకి వస్తావు, క్వశ్చన్ చేయకూడదు, ఫ్యామిలీని అంతా పోగేసి నా మీద మర్డర్ చేయించడానికి ప్లాన్ వేస్తావు, మాట్లాడకూడదు. ఎన్నాళ్ళు సహించాలి? నేను ఆ ఊర్లోనే ఉన్నా, ఆ ఊర్లోనే తిరుగుతున్నా. కారుతో గుద్దిస్తావా, లారీతో గుద్దిస్తావా? ఉన్న ప్లాన్ లేగా నన్ను అంటావు, ఫ్యామిలీని అంటావు, ఇష్టం వచ్చిన భాష వాడతావు. నీ నోటికి అదుపు లేదని నేను కాళ్ళు చేతులు కూర్చోవాలి, తిరగకూడదు. నేను కొద్దిగా ఫ్యూచర్ ఉన్న వాడిని, నాకు ఇంకా 30 సంవత్సరాల జీవితం ఉంది. నీలాంటి మురికిలో రాయేస్తే నాకు వచ్చే దైవం లేదు, నా సొక్కాయే నల్లగా అయిపోద్ది అని నా మానాన్ని నేను బతుకుతున్నా. బతకనీయు. నీ దగ్గర నా పని నేను చేసుకున్నావు, నేను ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్తా. నీ బాధ ఏంటంట? ఇక నీ దగ్గర తప్ప జనాలు వేరే వాళ్ళు మనుషులు అనేవాడు ఎక్కడ బతకూడదా? నీకెందే ఉన్న సంవత్సరాలు జీవితాలు ఏమైనా రాసిచ్చి దారాదత్తాలు చేశారా? వెన్నుపోటు అంటావు ఎవరిని చూసినా. మేము వెన్నుపోటు పడిపించుకునే సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావా? లేచిన దగ్గర నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, పండగలు చేసుకుని గూడు పుటాని చేస్తావు.